శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో ఇటీవల మనం కొన్ని అంటే చిన్న గృహాలు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. సాధ్యమైనంత వరకు చిన్న గృహాల్లోనే మనం మనకున్న వసతి ఏదైతే ఉందో, స్థలం ఉందో దానిలో కాస్త వసతి ఎక్కువగా కట్టుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. తద్వారా వాస్తుని కాస్త పక్కన పెడతారు. అయితే ఇటీవల కొన్ని గృహాలు చూసినప్పుడు తూర్పువి అంటే వెడల్పు తక్కువ ఉన్నప్పుడు మెట్లు ముందు భాగంలో పెట్టుకుంటే కొద్దిగా ఇబ్బందవుతుంది. అద్దెకు కూడా గృహాలు ఇవ్వాలని చెప్పి 1, 2 గృహాలు చూసినప్పుడు కరెక్ట్‌గా ఉత్తరం మధ్య భాగంలో స్టెప్స్ ఇచ్చి, కొంత కట్ చేసుకొని అంటే గృహం మధ్యలోకి అవి స్టెప్స్ వచ్చే విధంగా ఇచ్చి, వెనక భాగం అంటే మళ్ళా ఈ ఏదైతే కారిడార్ ఉంటుందో, ఆ కారిడార్‌లోనే వెనక ఒక భాగం పోర్షను రెంట్‌కి ఇవ్వటం. ముందు ఒక భాగం అంటే తూర్పు నుంచి మళ్ళీ అదే మెట్లు ఎక్కొచ్చి ఇట్లాగా మళ్ళా తూర్పులో ఒక గృహం ఇవ్వటం. ఈ విధంగా చాలామంది చేస్తున్నారు. అది ఎక్కువగా చిన్నగా ఉండే అవకాశం ఉన్నవాళ్ళు చేస్తున్నారు. కొంతమంది ఇంకా అక్కడ లిఫ్ట్ కూడా మరి అవసరం ఉంటుంది కదా! ఎందుకంటే 4 ఫ్లోర్‌లు, 3 ఫ్లోర్‌లు ఈ విధంగా వేసి కరెక్ట్‌గా ఉత్తర మధ్య భాగంలో ఈ స్టెప్స్ లేదంటే లిఫ్ట్ అనేది ఏర్పాటు చేసుకొని ఆ గృహ నిర్మాణం అనేది చేస్తున్నారు. తర్వాత ఎక్కడైతే మనకి ఆ పక్కన కారిడార్‌లోనే వెనక పోర్షన్ ఒకటి నిర్మాణం చేసి దానికి ఒక డోర్ ప్రొవైడ్ చేసి అది కూడా మనం చెప్పాలంటే బాల్కనీలోనే ఇవ్వటం జరుగుతుంది. ముందు పోర్షన్‌కి అది బాల్కనీ అవుతుంది. వెనక పోర్షన్‌కి అదే ఎంట్రన్స్ డోర్ అవుతుంది. ఈ విధంగా వాస్తుకు విరుద్ధంగా కొంత నిర్మాణాలనేది చేసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు మనకి వెడల్పు తక్కువున్న ఏదన్నున్నా రెంట్ అనే పోర్షన్‌కి అనేది కాకుండా మనమే ఉండాలి అనే నిర్మాణం చేసుకుంటే మనం ఎదుగుదల అనేది ఉంటుంది. తద్వారా ఈ ఉన్న స్థలం కన్నా ఉన్నతమైన స్థలం మనం కొనుక్కునే స్థితి మనకొస్తుంది. తద్వారా మనం అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా లేపోతే ప్రశాంతంగా అలాగే ధనపరంగా గూడా మనం లాభపడే అవకాశాలుంటాయి. అలా కాకుండా ఇలాగ ఉన్న స్థలంలోనే మనకు అవసరాలుగా మనం నిర్మాణం చేసుకుంటే తద్వారా అన్ని విధాలుగా అంటే ఆర్థిక పరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు ఇబ్బందులు పడుతూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా ఈ నిర్మాణం చేసుకునేవాళ్ళు, చిన్న గృహం నిర్మాణం చేసుకునేవాళ్ళు ఇలాగ అంటే ఉత్తర మధ్య భాగంలో ఖచ్చితంగా మెట్ల నిర్మాణం గాని, లేదంటే లిఫ్ట్ నిర్మాణం. ఎందుకంటే అది గృహ భాగం లోపలికొచ్చి అది కట్ అయిన విధంగా చేస్తున్నారు. కాబట్టి అలా నిర్మాణం చేసుకోకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.